శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. గ్రహస్థితుల మార్పు వల్ల అనేక విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రాశిలోంచి గ్రహము మరొక రాశిలోకి వెళ్తూ ఉన్నప్పుడు దాని పరిమిత కాలం అయిపోయిన తర్వాత ఆ గ్రహం యొక్క ఫలితాలు, ఆ సంచరించేటటువంటి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు, ఆ గ్రహం యొక్క ఫలితాలు, అలాగే ఆ రాశి యొక్క తత్వాన్ని బట్టి, గ్రహం యొక్క తత్వాన్ని బట్టి ఇలాగా అనేక రకాల మార్పులు వస్తుంటాయి. మళ్ళీ గ్రహము చూసేటటువంటి రాశి, ఆ గ్రహాన్ని చూసేటటువంటి రాశి, ఇలాగా అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. లగ్నాన్ని బట్టి ఈ మార్పులు అనేవి కూడా చాలా సహజంగా సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి ముఖ్యాంశం ఏమిటి అంటే, మార్చి నెలలో 30వ తేదీన మనకి ఉగాది వస్తూ ఉన్నది. అయితే ఉగాది రోజునే మరి ఒక విశేషం కూడా జరుగుతుంది. ఉగాది అనగానే యుగానికి ఆది అని చెప్పుకుంటూ ఉంటాము. ఇది ఆ రోజు ఏ గ్రహం అయితే ఆ వారానికి అధిపతిగా ఉన్నారో ఆయన మనకి రాజుగా ఉంటారు. అయితే ఇక్కడ ఉగాది సంగతి పక్కన పెడితే అదే రోజున ఇంకొక ముఖ్యాంశం ఏం జరుగుతోంది అంటే, మీన రాశిలో 6 గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది ఎప్పుడో ఒక్కసారి కానీ సంభవించదు, చాలా సంవత్సరాలకి ఒక్కసారి సంభవిస్తూ ఉంటుందన్నమాట. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పచ్చు. అయితే ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలుసుకుంటూ ఉన్నాయి. ఇలా మీనరాశిలో కలుసుకోవడం వల్ల జలతత్వం ఉన్నటువంటి రాశి అవుతూ, మీనరాశి గురువుగారి యొక్క ఆధిపత్యం ఉంటూ ఉన్న రాశి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు, శుభ పరిణామాలు ఉంటూ ఉంటాయి అనేది ఒకటి చెప్పచ్చు. తర్వాత ఈ 6 గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది మనకి అని గనక చూసినట్టయితే, శని గారు అప్పుడప్పుడే కుంభరాశి మారి మీనరాశిలోకి వెళ్ళారు. ఇంకా ఒక్కరోజు కూడా అవలా వెళ్ళి 0 డిగ్రీల 13 నిమిషాలలో ఉన్నారు. పూర్వభాద్ర 4వ పాదంలో ఉన్నారు. 3వ పాదం వరకు మనకి కుంభరాశిలో ఉంటూ ఉండగా 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. 4వ పాదంలోకి జస్ట్ ఎంటర్ అయ్యారనమాట. తర్వాత రాహు గారు 2 డిగ్రీల 40 నిమిషాల్లోకి వచ్చారు. ఇంకా అతి కొద్ది కాలంలో మీనరాశి దాటిపోయి కుంభరాశిలోకి వస్తారు వారు. ఈయన కూడా పూర్వభద్ర 4వ పాదంలోనే ఉన్నారు. తర్వాత శుక్రాచార్యుల వారు 3 డిగ్రీల 56 నిమిషాల్లో ఉన్నారు. వీరు ఉత్తరాభాద్ర 1వ పాదంలోకి వచ్చారు. ఇక బుధుడి యొక్క నీచ స్థితి ఉంటుంది మీనరాశిలో. వీరు 5 డిగ్రీల 19 నిమిషాల్లోకి సంచారం చేస్తూ ఉన్నారు. ఆ టైంకి ఉత్తరాభాద్ర 1వ పాదం అవుతుంది. ఇక రవి గారి యొక్క స్థితి 16 డిగ్రీల 16 నిమిషాల్లోకి వచ్చారు. వీరి కూడా ఉత్తరాభాద్ర 4వ పాదంలోకి వచ్చారు. ఇక చంద్రుని యొక్క స్థితి 19 డిగ్రీల 42 నిమిషాల్లోకి వచ్చారు. రేవతి నక్షత్రం 1వ పాదంలోకి వచ్చారు. మరి అయితే మనం ఇక్కడ ఒక అంశాన్ని తెలియజెప్పుకోవచ్చు. చంద్రుని యొక్క స్థితి 2.5 రోజులు ఉంటుంది కదండి. మరి ఈ 6 గ్రహాలు కలిసినప్పుడు ఇక్కడ 19 డిగ్రీల్లోకి వచ్చేసారు కదా, అంటే ఆ ముందు రోజు కూడా ఇదే రాశిలో సంచరిస్తూ ఉండొచ్చు కదా అని ఒక అనుమానం వస్తుంది. నిజంగా కూడా సంచరిస్తూ ఉంటారు. 29వ తేదీ మార్చిన, అలాగే 30వ తేదీ మార్చిన ఈ 2 రోజులలోనూ ఈ 6 గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో జరుగుతుంది. ఇది చాలా చాలా గమనించదగ్గ విషయం. దేశకాలమాన పరిస్థితుల్లో ఉగాది రోజున 6 గ్రహాలు ఒకటే రాశిలో ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే షష్టం అంటే 6 గ్రహాలని అర్థం. అయితే చంద్రుడు ఏ రాశిలో ఉన్నారు? మీనరాశిలో ఉన్నారు. మీనరాశిలోనే 6 గ్రహాల కలయిక ఏర్పడుతూ ఉంది. ఇది ఉగాది రోజు ఏర్పడడం అనేది చాలా చాలా మంచిది. అంటే ఉగాది రోజు కూడా కొనసాగుతోందనమాట. 29వ తేదీన ఏర్పడినటువంటి చంద్రునితో సహా 6 గ్రహాలు 30వ తేదీన కూడా అలాగే కొనసాగుతున్నాయి. మరి 30 డిగ్రీలు దాటాలి కదా చంద్రుడు కూడా. కాబట్టి 2 రోజుల కాలము మీనరాశిలో ఉంటూ ఉన్న కారణం చేత 6 గ్రహాల యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఆ రోజు చంద్రుని యొక్క స్థితి మనకి రవి గారితో కలిసి ఉండడం, అమావాస్య రోజు రవిచంద్రుల కలయిక జరుగుతూ ఉంటుంది. తర్వాత పాడ్యమి విధియ రోజున కూడా అది కంటిన్యూ అవుతుంది. ఆ రోజు మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైపోయింది. ఇలా విశ్వావసు నామ సంవత్సరము అదే రాశిలో, మీన రాశిలో ఏర్పడడము
చంద్రుని యొక్క గమనము ఇంకా అక్కడే ఉండడము, 6 గ్రహాల కలయిక ఉండడము, దేశకాలమాన పరిస్థితులకి, ధరవరలకి, తర్వాత ఈ ఎండలు ఎలా ఉన్నాయి, వానలు ఎలా ఉన్నాయి, దేశంలో ప్రజల యొక్క మానసిక భావనలు ఎలా ఉంటాయి, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఇది చాలా బాగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ షష్టగ్రహ కూటమి అసలు 6 గ్రహాల కలయిక మీనరాశిలో జరుగుతూ ఉన్నందువల్ల ఏ ఏ రాశుల వారికి బాగుంటుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, మీనరాశిలో 6 గ్రహాలు వీరు ఏ వర్గానికి చెందిన వారో కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలియజెప్పుకుందాం. శని, రాహు, శుక్ర, బుధ, రవి, చంద్ర. ఇక్కడ 6 గ్రహాలు వరుసగా రాసుకున్నాం కదా. శని గారు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ 4 గ్రహాల కలయిక వచ్చేసి శని వర్గంలోని గ్రహాలు ఇవి. ఈ నలుగురు కూడా శని వర్గీయులు అవుతూ ఉండగా, రవిచంద్రులు ఇద్దరు గురువర్గీయులు. గురువర్గీయులు అవుతూ ఉండగా అంటే ఇరు వర్గాల వారు కూడా మీనరాశిలో కలుసుకుంటున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎందువల్ల అంటే ముందర క్షేత్రానికి ఒక మహత్యం ఉంటుంది, ఆ రాశికి ఒక తత్వం ఉంటుంది, క్షేత్రానికి కూడా తత్వం ఉంటుంది. ఇది మీనరాశి గురువుగారి రాశి. మీనరాశి ద్విస్వభావ రాశి. అలాగే మీనరాశి జలతత్వ రాశి. జలతత్వ రాశి అవుతూ ద్విస్వభావ రాశి అవుతూ దాని తర్వాత గురువుగారు అధిపతిగా ఉన్నారు. ఎప్పుడైనా సరే గురువుగారు అధిపతిగా ఉన్నప్పుడు ఆ రాశిలో ఉండేటటువంటి గ్రహాలు చాలా అనుకూలంగా అణకువగా ఉంటాయి, గురుతత్వానికి లోబడి ఉంటాయి. గురువు అంటే గురువే కదా. శత్రువర్గం వారైనప్పటికీ కూడా, అంటే శనిగారు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ 4 గ్రహాలు కూడా గురువుకి వ్యతిరేకమైన వాళ్ళు. వ్యతిరేకమైన వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక గురుస్థానం అనగానే సరే గురువుగారు కదా, మనం ఎక్కువ విజృంభించి మన ఫలితాలను చూపించొద్దు అని చెప్పి తగు మోస్తరులో వాళ్ళ యొక్క విజృంభణ జరుగుతుంది. ఇది జ్యోతిష శాస్త్రంలోనే మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి శని వర్గీయులైనటువంటి శనిగారు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ గురువుగారి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి రాశిలో ఉంటూ ఉన్నారు. అలాగే ద్విస్వభావ రాశి ఇది, అంటే 2 రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్న రాశి. తర్వాత జలతత్వ రాశి, చాలా మృదువుగా ఉంటారు జలతత్వ రాశి వాళ్ళు. చాలా మృదువుగా, ప్రవర్తన అనేది చాలా మృదువుగా ఉంటుంది. అలాగే ఇది స్త్రీకి సంబంధించినటువంటి రాశి కూడా. అంటే జలతత్వము ప్లస్ చాలా మృదువైన తత్వము. ఇటు జలతత్వము మృదువైనదే, స్త్రీ గుణాలు కూడా మృదువైనవిగా చెప్పుకుంటాం. అత్యంత మృదువైనటువంటి రాశి, అంటే కఠినత్వాన్ని చూపించరు. అలాంటి రాశి లక్షణాలు ఉన్నటువంటి మీన రాశిలో 6 గ్రహాల యొక్క సంచారము ఈ విధంగా ఈ డిగ్రీలలో జరుగుతూ ఉండగా మనకి ఏ ఏ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియజెప్పుకుందాము. అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. తులారాశి. తులారాశి వారికి 6వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. స్థానము షష్టమే, గ్రహాలు షష్టమే. ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప మిగతా 5 గ్రహాలు కూడా ఎనలేని కీర్తినిస్తున్నాయి. వీరు ఓవర్ నైట్ స్టార్ అయిపోయేటంత గొప్ప స్థితులు ఇక్కడ ఉన్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అన్నమాట. వీరికి ఎన్నో విధాలుగా బాగుంది. కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, ధన ఆదాయం రీత్యా బాగుంది, ఆరోగ్య రీత్యా బాగుంది. అలాగే వివాహాది శుభకార్యాలు చేయడానికి ఏ పనులైతే మీరు కృషి చేస్తూ వెళ్ళారో, ఈ ఇరు వర్గాల వారిని కూడా సంఘటితం చేస్తూ ఒక సంబంధం కుదరడానికి మీరు దోహదం చేస్తున్నారో, అవి ఆ సంబంధ బాంధవ్యాల దగ్గరకు వచ్చి వివాహం కుదుర్చుకోవడానికి సుముఖం అయిపోతారు, ఒప్పుకుంటారు. అలాంటి పరిస్థితి. మీరు టేకప్ చేసిన ఏ పనైనా సరే విజయావకాశాలను ఇస్తుంది.
శత్రువులు లేకుండా చేస్తుంది, అనారోగ్యం లేకుండా చేస్తుంది, ఆదాయాన్ని ఇస్తోంది, విజయావకాశాలను ఇస్తోంది. మీకు ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి? అద్భుతమైనటువంటి ఫలితాలు. అసలు 6 గ్రహాలు షష్ఠ స్థానం అంటే అది శత్రు రోగ రుణస్థానం. అటువంటి స్థానంలో 6 గ్రహాలంటే అస్సలు మాటలైన విషయం కాదు. అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇంత అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు భగవంతునికి కృతజ్ఞత తెలియచెప్పుకుని చక్కగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుని ఇంటి ఇలవెల్పుకి పూజ చేసుకుని ఒక్క టెంకాయ చక్కగా కొట్టండి. మీకు అనేక విధాల విజయము, వృద్ధి, అభివృద్ధి, ఆత్మసంతృప్తి అన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.